హలో ఎవ్రీవన్, ఈరోజైతే తొలి ఏకాదశి కాబట్టి మేమైతే ఇంట్లో మటన్ కర్రీ చేసుకున్నాం. అదేంటి అందరూ ఉపవాసం ఉంటుంటే మీరేంటి మటన్ కర్రీ చేసుకుంటున్నారు అని అనుకోవచ్చు. ఈరోజైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలా వరకు అయితే ఫాస్టింగ్లో ఉన్నారు. కాకపోతే మేము విలేజ్ సైడ్ నుండి వచ్చాం కాబట్టి మా విలేజ్ పద్ధతులే పాటించాలి అని చెప్పి మేమైతే మటన్ కర్రీ తీసుకొచ్చుకున్నాం. మటన్ అయితే ఈజీగా మటన్ తినడం కాదండి, కంచం అంటే తెలుసు కదా, పెద్ద ప్లేట్లో కర్రీ అన్నం వేసుకొని బొక్క అనేది కొట్టాలి. కంచంలో బొక్క కొడితే కాశీలో గంట కొట్టినట్టు అని చెప్పి మా వెనకట పెద్దవాళ్ళు అనేవాళ్ళట. ఈరోజు మా ఊర్లో అయితే ఇంటి దగ్గర ఉంటే ఎన్ని ఆటలు దిగేదో, ఎంత బాగా సంబరాలు చేసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే మటన్ కర్రీ, చికెన్ కర్రీ, నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అలా అని చెప్పి మేమైతే నాన్ వెజ్ అయితే తీసుకొచ్చుకున్నాం బిర్యానీ ప్రిపేర్ చేయాలని. నేనైతే నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీ అనేది. చాలా అంటే చాలా సింపుల్గానే చేస్తాను. మటన్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. బయట తినడం కంటే ఇంట్లో తినడం బెస్ట్ కదా అని చెప్పి ఇంట్లోనే చేయడం జరిగింది. మా హస్బెండ్ అయితే 1.5 కేజీ అలా తీసుకొచ్చాడు మటన్. సో ఎందుకు అంత వేస్ట్ చేయడం బిర్యానీ చేసి అని చెప్పి హాఫ్ అయితే నేను మటన్ బిర్యానీ చేయడానికి తీసుకున్నాను. ఇంకో హాఫ్ వచ్చేసి ఫ్రై అన్న కర్రీ అన్న చేయొచ్చు, గ్రేవీలా కూడా బాగుంటుంది కదా బిర్యానీకి అని చెప్పి తీసుకోవడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం ఈ ఫెస్టివల్కి. కానీ ఇక్కడ ఏంటో తెలియదు కానీ హైదరాబాద్లో వచ్చేసి చాలామంది ఫాస్టింగ్లో ఉంటారట. అసలు ఫుడ్ అనేది తినరు, జస్ట్ ఫ్రూట్స్ మిల్క్ తాగేసి ఉండి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అది కూడా దేవుడికి పూజ చేసి ఆ వండిన నైవేద్యాలు మొత్తం దేవుడికి సమర్పించినాక ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా సేకరిస్తారట. సేమ్ శివరాత్రి లాగా. ఏంటో నాకు ఫస్ట్ టైం ఈ ఇయర్ నేను వింటున్నాను. సెకండ్ శివరాత్రి అట ఇది. ఏంటో మీరు ఎప్పుడైనా విన్నారా, లేకపోతే నేనే ఫస్ట్ టైం వింటున్నానో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేను. ప్రజెంట్ జాబ్ చేసే అంత సిచ్యువేషన్ లేదండి. ఎందుకంటే జాబ్ చేస్తా, నాకు జాబ్ అంటే ఇప్పటికీ రావాలంటే వచ్చేస్తుంది. కాకపోతే ఎక్కువసేపు కూర్చోలేను, ఎందుకులే ఇబ్బంది పడుడు అని చెప్పి మా హస్బెండ్ అయితే జాబ్ వద్దు అని అంటే ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి నేనైతే బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఎందుకు కూర్చోలేను అని అనుకుంటే మాత్రం ఒక వీడియో చేస్తాను చూడండి. నాకు కిడ్నీ రిమూవ్ చేశారు. సో అలా అందుకే నేను మటన్ కూడా ఎక్కువ తినను. జస్ట్ మటన్ అనేది మా కన్నయ్యకు మా హస్బెండ్కి మాత్రమే. నేను జస్ట్ పైన ఉన్న రైస్ మాత్రమే, దమ్ మాత్రమే తినేస్తాను. వాళ్ళ కర్రీ మొత్తం వాళ్ళకి. చాలా అంటే చాలా బాగా చేస్తాను అని చెప్పి మా హస్బెండ్ అయితే నా ఒక నమ్మకం పెట్టుకొని నమ్మతో అన్నాడు, ఈసారి నీ బిర్యానీ చాలా బాగా వస్తే నేను నెక్స్ట్ టైం నుంచి అసలు బయట బిర్యానీ అనేది తినను అని చెప్పి మాట అయితే ఇచ్చాడు. చెప్పినట్టే నేను మాట ప్రకారమే నేనైతే బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేశాను. మా హస్బెండ్ అన్నాడు, ఇంకోసారి నేను బయట తినను మటన్ బిర్యానీ, ఎప్పుడైనా నువ్వే చేయాలి అని చెప్పి అన్నాడు. నువ్వు బయట తినను అంటే ఇంకేం కావాలి చెప్పు, నాకు బయట తినొద్దు కదా, చాలా వరకు అది ఎంత తగ్గించుకునేది అంత మంచిదని చెప్పి నేను కూడా సపోర్ట్ చేశాను. నేను చాలా అంటే చాలా కష్టపడ్డా. అమ్మో ఎలా వస్తుంది ఏంటి ఇది, మళ్ళీ కుదరపోతే ఏంటి అని చెప్పి చాలా టెన్షన్ ఉండే. లాస్ట్కి అయితే నేను చికెన్ బిర్యానీ చేయడానికి అయితే కర్రీలాగా చేశాను. మ్యారినేట్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత దాన్ని కర్రీలాగా చేసేసినాక నేను బగారాకి అంటే 80% దాకా బాయిల్డ్ అయ్యాక ఒక బౌల్లో కింద కర్రీ వేసేసి పైన రైస్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూడండి మా హస్బెండ్ సపోర్ట్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఎంతైనా హస్బెండ్ సపోర్ట్ ఒక హ్యాండ్ దాంట్లో పడింది అని అంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఎంత చేయకపోయినా హెల్ప్ లాస్ట్కి ఒక చిన్న గంట ఇలా కలబెట్టినా సరే ఎంతో హెల్ప్ చేసిన ఫీలింగ్, ఓకే మనం పిలిస్తే వచ్చాడు అనే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా. సో అలా ఎంజాయ్ అయితే చేసాం. లాస్ట్కి అయితే పైన డెకరేషన్ కోసం జస్ట్ గార్నిష్ కోసం కొత్తిమీర పుదీనా అంటే గోల్డెన్ కలర్లో ఆనియన్ చేసేసాం. వాటిని కొంచెం నెయ్యి అయితే వేయడం జరిగింది. లాస్ట్కి ఫుడ్ కలర్ అంటే అసలు అవసరం లేదు, కాకపోతే నేను ఎందుకు వాడుతున్నా అంటే జస్ట్ కలర్ఫుల్గా బయట రెస్టారెంట్ టైప్లో ఉండాలి అన్నాడు కాబట్టి తన కోసం అయితే అలా చేశాను. లాస్ట్కి బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకవేళ ఈ ఫుల్ ప్రాసెస్ కావాలి, మెజర్మెంట్స్ కరెక్ట్ కొలతలతో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎలా చేస్తాను ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలానే మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ఒక్కసారి చూడండి మా కన్నయ్య. ఫైనల్లీ మేమైతే తొలి ఏకాదశి రోజు కంచంలో అయితే బొక్క కొట్టాం. అంటే కాశీలో అయితే గంట కొట్టేసాం. మా కన్నయ్య కొట్టేసిండు, నేను కొట్టేశాను, మా ఆయన కొట్టేశాడు. మీరు కొట్టండి.